అమెరికాలోని తెలుగువారు సహా ఆ దేశవాసులు సైతం తమ గొప్ప మనసును చాటుకున్నారు. జాత్యహంకారంతో ఆడం పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కాన్సస్లో నివసిస్తున్న శ్రీనివాస్ కూచిభట్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించి ఊరుకోకుండా $2,60,000 అంటే $1,60,00,000 ఆర్థిక సాయాన్ని విరాళంగా సిద్ధం చేశారు. త్వరలో ఈ మొత్తాన్ని అతని కుటుంబానికి అందించనున్నారు. అతని కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు గోఫండ్మీ పేరుతో ఓ పేజీని క్రియేట్ చేశారు. $150,000 సేకరించాలని ఈ పేజీని క్రియేట్ చేసినప్పటికీ అంచనాలను మించి స్పందన వచ్చింది. మొత్తం 7,000 మందికి పైగా విరాళాలు అందించారు. విరాళం $2,60,000 దాటింది. మొత్తం విరాళాలను శ్రీనివాస్ కుటుంబానికి అందించనున్నట్లు వివరించారు. మరోవైపు ఇదే ఘటనలో గాయపడిన వరంగల్ వాసి అలోక్ మాదాసి తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న దేశాధ్యక్షుడు ట్రంప్ వల్లే ఇదంతా జరిగినట్లు శ్రీనివాస్ సోదరుడు ఆరోపించారు. ఈ దుర్ఘటన విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, స్థానిక బీజేపీ బృందాలు, తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తుందని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.